సో హే గైస్, సో ఇప్పుడైతే నేను నా షెల్ఫ్ అయితే నీట్గా అరేంజ్ చేస్తున్నాను. సో ఎలా అరేంజ్ చేస్తానో చూసేయండి. సో ఫస్ట్ అయితే నాకైతే ఒక 2 బ్యాగ్స్ ఉంటాయి. ఇదైతే ఇప్పుడు స్కూల్కి పట్టుకెళ్ళేది, అండ్ ఇవి కూడా స్కూల్కి పట్టుకెళ్ళేదే. బట్ కొంచెం వాష్ చేసాం కాబట్టి తీసుకెళ్ళలేదు. ఫస్ట్ అయితే ఇగోండి మా బుక్స్, ఇంపార్టెంట్ బుక్స్. ఇవి అంటే ఇంపార్టెంట్ అంటే మరీ అంత ఇంపార్టెంట్ కాదు, నార్మల్గా ఏమన్నా ఇది చేసుకోవడానికి. ఇవి ఎక్కువగా యూజ్ అవ్వవు, అంటే ఈ పీరియడ్స్ అన్నీ కూడా కొంచెం 1 వీక్ 1 టైం ఉంటుంది. సో అందుకనే సో ఇదైతే మంచిగా పెట్టాలి. ఇదిగోండి ఇది నా యాక్టివిటీ ఫోల్డర్. ఇందులో ఎగ్జామ్ పేపర్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది ఎగ్జామ్ ప్యాడ్ అనమాట, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అప్పుడు మనకి ఆన్సర్ షీట్స్ ఇవే ఇస్తారు ఒకటి, అండ్ మైక్రో షెడ్యూల్. దీంట్లో ఎప్పుడెప్పుడు సెలవులు ఇస్తారా ఇస్తూ ఉంటారు. రక్షాబంధన్ ఇస్తారు అని చెప్తుంది, బట్ ఇక్కడ మాకైతే ఇవ్వరు, ఎందుకంటే ఈ మంత్లో ఎక్కువ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ తీసేసుకుందాం. సో ఇవైతే నా CWs. ఇన్ని ఉన్నాయని అయితే భయపడిపోవద్దు, ఎందుకంటే మాకు టైం టేబుల్ వైజ్గా అయితే ఇస్తారు. సెమ్ 2 సెమ్ 3 బుక్స్, సెమ్ 2 బుక్స్. నెక్స్ట్ అసలు అన్యూజువల్ అనమాట. ఇది బ్రిడ్జ్ ప్రోగ్రామ్, ఆల్రెడీ మాకు ఇది అయిపోయింది బుక్, అండ్ ఇది రఫ్ నోట్స్ అయిపోయింది. రఫ్ నోట్స్ బట్ కొన్ని పేజెస్ ఉన్నాయి, సో అందుకనే ఇప్పుడైతే నీట్గా అరేంజ్ చేసుకుంటాం. సో ఇందులో అయితే నా అబాకాస్ ఉంటుంది. ఇక్కడ నుండి ఇలా అబాకాస్ వేసుకోవచ్చు, లేకపోతే ఏమైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకో కట్ చేశాను, బట్ తర్వాత చెప్తాను మీకు. సో అండ్ ఇక్కడికి వచ్చేస్తే నేను ఇక్కడ స్కూల్ స్టేషనరీ, ఇక్కడ ఐఎమ్ డిఫరెంట్ బికాజ్ ఐఎమ్ డిఫరెంట్ అని పెట్టాను. ఇక్కడ బుక్స్, ఇంకా కొంచెం ఏదైనా డబుల్ ప్లేస్డ్ దేనికైనా ఉపయోగపడుతుంది అని అయితే పెట్టాను. సో ఇంకైతే చేసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇవి పెట్టేద్దాము. ఒక మూలకు పెట్టాలి ఇవి, ఎందుకంటే ఎవరు చూడకూడదు కాబట్టి ఒక మూలను పెట్టేస్తే బాగుంటాయి. సో ఇంకైతే ఇక్కడ పెట్టేస్తాను. మూలను పెట్టేసినాక సో నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ బుక్స్, ఇవి సెమ్ 2s కాబట్టి సరిగ్గా మంచిగా దాచుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ CWs, ఇలా పెట్టుకున్నాను మంచిగా, అండ్ దిస్ ఆల్ గోస్ హియర్. అమ్మయ్య ఇంకా పెట్టేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్న ఇది పెట్టేయాలి. అండ్ ఇదైతే నా పెన్ హోల్డర్, నేనే సొంతంగా చేసుకున్నాను, చాలా బాగుంది కదా. సో ఇవైతే స్టడీ టైంలో బాగా యూజ్ అవుతాయని చెప్పి చేసుకున్నా. ఇక్కడ పెట్టేస్తున్నా. అండ్ ఇదైతే క్లాత్ దీనికి క్లీన్ చేసుకోవడానికి. సో ఇక్కడైతే ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను. సో నిన్ననే క్లీన్ చేశాను, బట్ ఈరోజుకి మళ్ళీ మెస్ అయిపోయిందని చెప్పి అయితే చేసేసుకుంటాను. సో ఇంకైతే చేసుకున్నాను. కొంచెం చెత్త ఉంటుంది కదా పైన, అయినా మనం ఎంత క్లీన్ చేసినా. సో అందుకని నేను క్లీన్ చేసేసుకొని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇందులో అయితే దీనిపైన పెట్టేసుకుంటాను. సో నెక్స్ట్ ఇక చెప్పాను కదా ఈ బుక్స్, ఈ మైక్రో షెడ్యూల్, ఈ ఎగ్జామ్ ప్యాడ్స్ అని, ఇవైతే మనం నీట్గా పెట్టేసుకోవాలి. అండ్ ఇందులో మధ్యలో పేపర్స్ తీసేస్తున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి దేనికైనా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంకైతే
ఇదైతే కిందకు ఉండాలి, కిందకుండి ఇక్కడ పెట్టాలి. సో మళ్ళీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇక్కడ పెట్టాలి కదా. ఆర్ట్ క్రాఫ్ట్ బుక్, ఇదైతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ నా ఫేవరెట్ బుక్. ఎందుకంటే ఆర్ట్ వేసేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఇది స్కిల్ ప్రోగ్రామ్, ఇది లైఫ్ స్కిల్. చాలా బుక్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఒక టేబుల్ బుక్ పెట్టేసి ఇక్కడ, అండ్ ఈ పేపర్ దేనికైనా యూజ్ అవ్వచ్చు. సో అందుకని నా బుక్ పెన్ హోల్డర్లో పెట్టేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఈ స్కూల్ బ్యాగ్ మంచిగా పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది కూడా మంచిగా పెట్టేసుకోవాలి. సో ఇదే గైస్ నా షెల్ఫ్ అయితే క్లీన్ చేసుకోవడం. సో బాయ్ ఎవ్రీబడి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.